ఏవండి, సొంతూరును వదిలి బయట వెళ్లి పనిచేసే వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? వాళ్ళదంతా పాపం చేసిన జన్మం. ఏంటండి అంత మాట అనేశారు? సొంతూరును వదిలి బయట ఊర్లోనో బయట దేశంలోనో పనిచేసే ఆడైనా మగైనా ఎవరైనా సరే ఊరికి వచ్చి లీవులు పూర్తయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు అమ్మ, నాన్న, తోబుట్టువులు, భార్య, భర్త, పిల్లలు ఎవరైనా ఒక్కరైనా నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే దొరికిన దాంట్లో సంతోషంగా ఉందామని చెప్పకపోతారా అని ఎదురు చూస్తారు, బాధపడుతూ ఉంటారు. కానీ ఆ బాధను దాటి అప్పులు బాధ్యతలు నువ్వు పనికి రా అని పిలిస్తే మనసు రాయి చేసుకుని వెళ్ళి తిరిగి సెలవు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడంలోనే కాలం కరిగిపోతుంది. ఇక మీదటనైనా మీకు తెలిసిన వాళ్ళెవరైనా బయట దేశాల్లోనో బయటూర్లోనో పనిచేస్తున్నట్లయితే నీకేమరా, నువ్వు జాలీగా ఉన్నావని అనకుండా నువ్వు సంతోషంగా ఉన్నావా అని ఒక్కసారి అడిగి చూడండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళది పాపం చేసిన జన్మో కాదో అని. నేను పనికి వెళ్ళేసి వస్తాను.